యాక్చువల్‌గా ఒక విషయం చెప్తా వాళ్ళకు ఆ చీరలు ఇచ్చినప్పుడు కూడా వద్దన్నారు. డబ్బులు ఇవ్వడానికి వెళ్తే కూడా మాకొద్దు అన్నదామె. సో, వేరోళ్ళైతే డబ్బులు ఇస్తుంటే తీసుకుంటా ఉంటారు. సో, అట్లాంటి మనస్తత్వాలే కాదు వాళ్ళు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం చేయాలనుకుంటున్నారు. సో, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిడ్మ గురించి ఇంకా నేనేం చెప్పలేను. బట్ వాళ్ళ జీవితాలు చూస్తే మాత్రం సో, నేను అంత దూరం వెళ్ళి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళీ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం. సో, అసలు నాకు బాధనే తెలియలేదు. నేను నిజం చెప్తున్నా, నడుచుకుంటూ వెళ్ళినా కానీ అసలు బాధనే లేదు. అంటే కొంతమంది జీవితాల కోసం నేనేదో నా నా నుంచి నేనేదో ఒక చిన్న కొంచెం ఏదో నేను చేసినా అనే హ్యాపీ తప్ప వాళ్ళ కోసం ఇంకేదో చేయాలి. సో, ఒక్కళ్ళు చేస్తే అస్సలు కాదు. సో, మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. సో, వాళ్ళ కోసం మనం కూడా పోరాటం చేయాలి. వాళ్ళ కోసం మనం కూడా పోరాటం చేయాలి. సో, ఆదివాసులండి, వాళ్ళకి ఏం తెలియదు. మనమన్నా ఈ ఫోన్లు వాడుతున్నాం, వాళ్ళకి ఫోన్లు తెలియదు, ఏమీ తెలియదు. సో, వాళ్ళ జీవితాలు చూస్తే మాత్రం అసలు మాకు తిండి ఉంటే చాలనే వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు బయట ప్రపంచం తెలియదు. అసలు ఎవరు ఎమ్మెల్యే తెలియదు, ఎవరేందనేది తెలియదండి. హిడ్మా ఇలా చనిపోయాడో తెలియదు, ఆ దేవుడికి తెలుసు, హిడ్మాకు తెలుసు. అంటే వీళ్ళు చంపేసి బూటకంగా క్రియేట్ చేసిరా లేకుంటే నిజంగా ఎన్కౌంటరా మనకు తెలియదు. కానీ సో, మొత్తానికైతే హిడ్మాని చంపడం జరిగింది. బట్ ఆదివాసుల పోరాటం సో ఆగొద్దు. ఆదివాసుల కోసం పోరాటం మాత్రం ఆగొద్దు. సో, ఆదివాసుల కోసం మన వంతు మనం సహాయం ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం జరిగింది.